హాయ్ హలో. సో బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. ఎలా ఉందంటారు ఈ సీజన్? అంత బాగాలేదు. ఎందుకని? అందరూ గొడవ పడే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అంటే జనాలకు కావాల్సింది కూడా అదే కదా. మరి ఇంత ఫస్ట్ వీక్ నుంచి ఉంటే బాగుండదు కదా. ఓకే. సో ఫస్ట్ వీక్ ఎవరు స్టార్ట్ చేసారు అంటారు? అందరూ అందరూ అలానే ఉన్నారు. ఓకే. సో మరి ఈ సీజన్లో కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు? బాగాలేరు. బాగాలేదా? ఎవరు బాగాలేదా? అంత బాగాలేరు. ప్రీవియస్ సీజన్తో కంపేర్ చేస్తే బాగాలేరు. ఓకే. మీకు తెలిసిన ఫేసెస్ ఎవరు ఉన్నారు హౌస్లో? తెలిసిన ఫేసెస్ నాకు ఎవరు తెలియదు. నిఖిల్ తెలుసు అంతే. విష్ణు తెలీదా బయట? అంత చూడను నేను జబర్దస్త్ అట్లాంటి ప్రోగ్రామ్స్ ఏం చూడను. బట్ నిఖిల్ అయితే Serials? తెలుసు. చూడను. సీరియల్ అంటే సీరియల్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు హౌస్లో. నేను చూడను. ఓకే. సో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ 12 మంది 11 మంది ఉన్నారు కదా, అందులో బెస్ట్ ఎవరు అంటారు? నిఖిల్, యష్మి. నిఖిల్, యష్మి. ఎందుకు సీత, వాళ్ళిద్దరే? సీత. ఓకే. ఎందుకు వాళ్ళని? యష్మి జెన్యున్ గా మాట్లాడుతుంది. తప్పు ఏదైనా ఉంటే మొహం మీద చెప్పేస్తుంది. ఫటాఫట్ మాట్లాడుతుంది. నిఖిల్ గేమ్ బాగా ఆడతాడు. సో యష్మిని అందరు స్టార్టింగ్ లో తిట్టుకున్నారు కదా. తిట్టుకున్నారు. బట్ ఆమె ఏదైనా పాయింట్ కరెక్ట్ మొహం మీద చెప్పేస్తుంది కదా. ఓకే. సో మరి అభయ్ నవీన్ ఎలిమినేషన్ మీకు ఫేర్ అనిపిస్తుంది అన్ఫేర్ అని? ఫేర్. ఎందుకు ఫేర్? ఆయన చీఫ్ అయిన తర్వాత యాటిట్యూడ్ చూపెట్టిండు. అందుకనే అనుకుంటా. ముందు ఉన్న బిహేవియర్, చీఫ్ అయిన తర్వాత బిహేవియర్ ఒకలాగా లేదు. ఓకే. అంటే కొమ్ములు పెరిగినాయి అంటారా? ఆ, ఓకే. అంటే బిగ్ బాస్ని చాలా వల్గర్గా తిట్టింది కదా, దానివల్ల ఏమైనా హెల్మెట్ అయిందా? దానివల్ల నేను అనుకోవట్లేదు. బట్ ఆయనకున్న ప్రీవియస్ ముందున్న వీక్కి ఆ వీక్కి కొంచెం చేంజ్ అయింది యాటిట్యూడ్. అంటే నవీన్ కంటే తక్కువ ఆడేవాళ్ళు కూడా ఉన్నారు కదా హౌస్లో. ఆట అని కాదు కానీ ఆయన మాట్లాడే విధానం అది అంత బాగాలేదు ప్రీవియస్తో కంపేర్ చేస్తే. ప్రీవియస్ వీక్తో కంపేర్ చేస్తే. సో అభయ్ నవీన్ కాకుండా ఇంకెవరు హెల్మెట్ అవుతారు అనుకున్నారు? పృథ్వీ అనుకున్నా. ఓకే. పృథ్వీ చాలా ఫిజికల్ గేమ్స్ ఆడుతున్నాడు కదా. ఆడతాడు కానీ చాలా అగ్రెసివ్ అవుతాడు కదా. అదొక్కటే ఆయనకు మైనస్. మిగతాదంతా ఆయన గేమ్ పాట. అది మైనసా ప్లస్సా? మైనస్ అనుకుంటున్నాను నేను. అంటే అగ్రెసివ్ ఉండే వాళ్ళని కూడా ఎక్కువ పెడతారు కదా ఎక్కువ రోజులు. పెడతారు. బట్ ఆయన ఫిజికల్గా కూడా చాలా మందికి దెబ్బలు తాకిస్తుండు. ఇంకా సోనియా వల్ల కూడా ఆయన గేమ్ ఎఫెక్ట్ పడుతుంది. సో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమైనా ఉందంటారా హౌస్లో? ఉంది. ఎవరెవరు? సోనియా, నిఖిల్, ఇంకా పృథ్వీ. ఓకే. సో నిఖిల్ ఈ మధ్య సోనియాని అవాయిడ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా, ఎలా ఉంది అవాయిడ్ చేసి? ఇంకా అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది. ఇంకా చేయాలి అంటారా? ఓకే. సో నిఖిల్ గేమ్ ఎలా ఉంది? బాగుంది. సోనియా వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఉంది. బట్ ఆయన ఇంకా కొంచెం అవాయిడ్ చేసి ఇంకా బాగా ఆడతాడు. ఓకే. సో అలాగే మణికంఠ, అతని గేమ్ ఎలా ఉంది? నాకు ఆయన అసలు నచ్చాడు. చాలా వీక్ అనిపిస్తాడు. ఇంకా ఆయన ఎవరు పక్క వాళ్ళని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తాడు. సో సండే రోజు హగ్స్ది ఒక సీన్ చూపించాడు, అప్పుడు మీకు ఎలా అనిపించింది? బాగాలేదు అది. ఓకే. సో నాగమణి కంట ఫేక్ రియలా? ఫేక్. ఫేక్. సో హౌస్లో ఇంకెవరున్నారు ఫేక్? సోనియా. ఓకే. ఫైనల్గా ఒక్కరికి మీరు సపోర్ట్ చేస్తారు, ఆ ఒక్కరిని మీన్? యష్మి. హాయ్. హలో. సో బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. ఎలా ఉందంటారు ఈ సీజన్? అంత బాగాలేదు. ఎందుకని? అందరూ గొడవ పడే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అంటే జనాలకు కావాల్సింది కూడా అదే కదా. మరి ఇంత ఫస్ట్ వీక్ నుంచి ఉంటే బాగుండదు కదా. ఓకే. సో ఫస్ట్ వీక్ ఎవరు స్టార్ట్ చేసారు అంటారు? అందరూ అలానే ఉన్నారు. ఓకే. సో మరి ఈ సీజన్లో కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు? బాగాలేరు. బాగాలేదా? ఎవరు బాగాలేదా? అంత బాగాలేరు. ప్రీవియస్ సీజన్తో కంపేర్ చేస్తే బాగాలేరు. ఓకే. మీకు తెలిసిన ఫేసెస్ ఎవరు ఉన్నారు హౌస్లో? తెలిసిన ఫేసెస్ నాకు ఎవరు తెలియదు. నిఖిల్ తెలుసు అంతే. విష్ణు తెలీదా బయట? అంత చూడను నేను జబర్దస్త్ అట్లాంటి ప్రోగ్రామ్స్ ఏం చూడను. బట్ నిఖిల్ అయితే Serials? తెలుసు. చూడను. సీరియల్ అంటే సీరియల్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు హౌస్లో. నేను చూడను. ఓకే. సో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ 12 మంది 11 మంది ఉన్నారు కదా, అందులో బెస్ట్ ఎవరు అంటారు? నిఖిల్, యష్మి. నిఖిల్, యష్మి. ఎందుకు సీత, వాళ్ళిద్దరే? సీత. ఓకే. ఎందుకు వాళ్ళని? యష్మి జెన్యున్ గా మాట్లాడుతుంది. తప్పు ఏదైనా ఉంటే మొహం మీద చెప్పేస్తుంది. ఫటాఫట్ మాట్లాడుతుంది. నిఖిల్ గేమ్ బాగా ఆడతాడు. సో యష్మిని అందరు స్టార్టింగ్ లో తిట్టుకున్నారు కదా. తిట్టుకున్నారు. బట్ ఆమె ఏదైనా పాయింట్ కరెక్ట్ మొహం మీద చెప్పేస్తుంది కదా. ఓకే. సో మరి అభయ్ నవీన్ ఎలిమినేషన్ మీకు ఫేర్ అనిపిస్తుంది అన్ఫేర్ అని? ఫేర్. ఎందుకు ఫేర్? ఆయన చీఫ్ అయిన తర్వాత యాటిట్యూడ్ చూపెట్టిండు. అందుకనే అనుకుంటా. ముందు ఉన్న బిహేవియర్, చీఫ్ అయిన తర్వాత బిహేవియర్ ఒకలాగా లేదు. ఓకే. అంటే కొమ్ములు పెరిగినాయి అంటారా?
ఓకే, అంటే బిగ్ బాస్ని చాలా వల్గర్గా తిట్టింది కదా, దానివల్ల ఏమైనా హెల్మెట్ అయిందా? దానివల్ల అని నేను అనుకోవట్లేదు, బట్ ఆయనకున్న ప్రీవియస్ ముందున్న వీక్కి ఆ వీక్కి కొంచెం చేంజ్ అయింది యాటిట్యూడ్. అంటే నవీన్ కంటే తక్కువ ఆడేవాళ్ళు కూడా ఉన్నారు కదా హౌస్లో. ఆట అని కాదు కానీ ఆయన మాట్లాడే విధానం అది అంత బాగాలేదు ప్రీవియస్తో కంపేర్ చేస్తే, ప్రీవియస్ వీక్తో కంపేర్ చేస్తే. సో అబ్బాయి నవీన్ కాకుండా ఇంకెవరు హెల్మెట్ అవుతారు అనుకున్నారు? పృథ్వీ అనుకున్నా. ఓకే, పృథ్వీ చాలా ఫిజికల్ గేమ్స్ ఆడుతున్నాడు కదా, ఆడతాడు కానీ చాలా అగ్రెసివ్ అవుతాడు కదా, అదొక్కటే ఆయనకు మైనస్, మిగతాదంతా ఆయనకు గేమ్ పాట. అది మైనసా ప్లస్సా? మైనస్ అనుకుంటున్నాను నేను. అంటే అగ్రెసివ్ ఉండే వాళ్ళని కూడా ఎక్కువ పెడతారు కదా ఎక్కువ రోజులు. పెడతారు, బట్ ఆయన ఫిజికల్గా కూడా చాలా మందికి దెబ్బలు తాకిస్తుండు. ఇంకా సోనియా వల్ల కూడా ఆయన గేమ్ ఎఫెక్ట్ పడుతుంది. సో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమైనా ఉందంటారా హౌస్లో? ఉంది. ఎవరెవరు? సోనియా, నిఖిల్, ఇంకా పృథ్వీ. ఓకే, సో నిఖిల్ ఈ మధ్య సోనియాని అవాయిడ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా, ఎలా ఉంది అవాయిడ్ చేసి? ఇంకా అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది, ఇంకా చేయాలి అంటారా? ఓకే, సో నిఖిల్ గేమ్ ఎలా ఉంది? బాగుంది. సోనియా వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఉంది, బట్ ఆయన ఇంకా కొంచెం అవాయిడ్ చేసి ఇంకా బాగా ఆడతారు. ఓకే, సో అలాగే మణికంఠ, అతని గేమ్ ఎలా ఉంది? నాకు ఆయన అసలు నచ్చాడు, చాలా వీక్ అనిపిస్తాడు. ఇంకా ఆయన ఎవరో పక్క వాళ్ళని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తాడు. సో సండే రోజు హగ్స్ది ఒక సీన్ చూపించాడు, అప్పుడు మీకు ఎలా అనిపించింది? బాగాలేదు అది. ఓకే, సో నాగమణి కంట ఫేక్ రియల్? ఫేక్. సో హౌస్లో ఇంకెవరున్నారు ఫేక్? సోనియా. ఓకే, ఫైనల్గా ఒక్కరికి మీరు సపోర్ట్ చేస్తారు, ఆ ఒక్కరినేమి? యష్మి.